సిద్దిపేట ప్రజలు ఇచ్చిన బలంతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సిద్దిపేట అభివృద్ధికి గట్టిగా కొట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ హామీలపై నిలదీస్తే మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలన ఆగమాగం సగమని ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోందని తెలిపారు. సిద్దిపేట దశాబ్దాల కల రైలు రావడమని, త్వరలో ఢిల్లీ, బెంగళూరుకు రైలు నడుస్తుందన్నారు. అట్లా మన సిద్దిపేట గౌరవాన్ని పెంచుకున్నాం. ఇటు రంగనాయక సాగర్ కట్టుకొని, పైన మల్లన్న సాగర్ కట్టుకొని, అటు కాలువ నీళ్లు, ఇటు మంచి నీళ్లు, మిషన్ భగీరథ పెట్టుకొని ఇవాళ సాగు త్రాగునీరులే కాదు, చక్కటి జాతీయ రహదారిని తెచ్చుకున్నాం. రైలు వచ్చింది సిద్దిపేటకు. రైలు అనేది దశాబ్దాల కళ. అటువంటి రైలు ఇవాళ సిద్దిపేటకు వచ్చింది. త్వరలోనే ఇప్పుడు హైదరాబాద్కు రైలు ఉంది సిద్దిపేటకి. త్వరలో సిద్దిపేట నుంచి ఢిల్లీకి రైలు ఉంటుంది, బెంగళూరుకు రైలు ఉంటుంది, తిరుపతికి కూడా రైలు వస్తుంది. ఆ రోజు కూడా ఎక్కువ దూరంలో లేదు. ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ కూడా అవుతున్నది. కరీంనగర్ కూడా కలుస్తుంది. వెమ్లవాడ రాజన్నకు అటుకెళ్ళి కరీంనగర్ కూడా పోవచ్చు మన రైలు. ఏదో ఈ నడిపిట్ల మాకు కొంచెం దిష్టి తగిలినట్టు అయ్యి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చూపేస్తుందట. గట్ట అయిపోయింది. వాళ్ళు చాలా చెప్పింది, తులం బంగారం ఇస్తామన్నారు. వచ్చింది ఎవరికైనా? ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు. వచ్చిందా? ఆడవాళ్ళకి నెలకు 2500 ఇస్తామన్నారు. వచ్చిందా? ముసలోళ్ళకి 4000 పింఛన్ ఇస్తామన్నారు. వచ్చిందా? 4000. రైతు బంధు వానకాలం పురాగే కొట్టిండు, యాసంగి సగమే కొట్టిండు. ఇవి ఆడలేసి నేను రుణమాఫీ చేసినట్టు ఆ చేసింది ఆటన మంది కూడా చేయలేదు. ఇదంతా గోల్మాల్ తప్పుతుంది. సగం సగం ఆగమాగం అర్థమైంది. మొదలు కొత్తలు అర్థం కాలే. మరి ఎంతమంది పని అయిపోయారా అని ఇప్పుడు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. మంచి చెడు అర్థమైపోతుంది ప్రజలకు. కానీ తప్పకుండా మళ్ళీ సిద్దిపేటకు పూర్వ వైభవం వస్తుంది. మళ్ళా మనకు మంచి రోజులు తప్పకుండా వస్తాయి.